హైదరాబాద్ను కొండపోత ముంచెత్తనుంది. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం నీటిలో నానుతోంది. పురాతన భవనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉన్నాయి. పాత బస్తీలోని బేగం బజార్లో ఓ పాత బిల్డింగ్ కుప్పకూలిపోయింది. వర్షాలకు నానిపోయి కూలిపోయింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో ముప్పు తప్పినట్టయింది. బేగం బజార్లో కూలిన భవనానికి సంబంధించి ఆ యజమానికి గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బిల్డింగ్ శిథిలా వ్యవస్థకు చేరిందని కూల్చివేయాలని సూచించారు. అయినా ఆ భవన యజమాని పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఇప్పటి వానకు అది కూలిపోయింది. ఇక ముందు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జంట నగరాల్లోని పాత భవనాలు భయపెడుతూ ఉన్నాయి. బల్దియా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సిటిజన్లు కోరుతూ ఉన్నారు. బేగం బజార్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే భారీగా కురిసినటువంటి వర్షాలకు మొత్తం టోల్గా కూడా ఏదైతే ఈ యొక్క పురాతన భవనం ఉందో, మనం టోల్గా ఇక్కడ బేగం బజార్ లో ఉన్నాం. పురాతన భవనం ఉన్నటువంటి ఈ భవనం మొత్తం టోల్గా కూడా కుప్పకూలి పడడం జరిగింది. మొత్తం టోల్గా ఇది చూసుకుంటే మొత్తం టోల్గా 3 అంతస్తుల భవనంగా అయితే తెలుస్తుంది. 3 అంతస్తుల భవనం వర్షం కారణంగా అయితే మొత్తంగా ఈ యొక్క గోడ కూలి మొత్తం టోల్గా చూస్తున్నాం. మనం ఈ యొక్క మొత్తం రోడ్ పైకి రావడం జరిగింది. మనం ఇక్కడ విజువల్లో చూస్తే ఇది బేగం బజార్. మొత్తం టోల్గా బేగం బజార్ అంటేనే అది హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో అది బేగం బజార్ మాత్రమే. అయితే మొత్తంలో కూడా ఇక్కడ వ్యాపార సంస్థలు ఉంటాయి, వ్యాపార సముదాయాలు ఉంటాయి. మొత్తం ఎక్కడ కూడా అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది వ్యాపార సంస్థలకు ఫేమస్ అయినటువంటి ఈ యొక్క బేగం బజార్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మాత్రం అయితే పక్కనే ఉన్నటువంటి షాపులు కూడా ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి షాపులు కానీ ఈ షాప్ కానీ అయితే పురాతనంగా ఉండేటటువంటి ఈ భవనం అయితే ఎవరు లేని సమయంలో రాత్రి వేళలో ఇది కూలడం జరిగింది. కాబట్టి మొత్తం ఎవరు లేని సమయంలో కూలినది కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇది కూడా ఈ టైంలో ఇట్లా రద్దీగా ఉండే సమయం లోపల కూడా ఒకవేళ పడింటే మాత్రం మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నా కానీ వ్యాపార సముదాయాలతో నిండుతున్నటువంటి యొక్క బేగం బజార్ వ్యాపార సముదాయాలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఏవైతే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇటువంటి అయితే ఏవైతే పురాతన కట్టడాలు ఉంటాయో వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్తూ ఉన్న నేపథ్యం చూసుకుంటే ఇక ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతము ఈ యొక్క బేగం బజార్. అయితే చూస్తున్నాం మనం రోడ్డు పైన పడింది. ఇటు నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా చాలా ఉంటారు, వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ విధంగా మొత్తం టోల్గా వ్యాపారస్తులు కానీ అయితే పబ్లిక్ కూడా తిరుగుతూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఒకవేళ పబ్లిక్ పైన పడింటే ఊహించరాని ప్రమాదమే జరిగేది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే మనం అది ఎవరు లేని సమయంలో ఇది పడింది కాబట్టి మొత్తం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. దీని కారణంగా మొత్తం టోల్గా కూడా రద్దీగా మొత్తం టోల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా ఎలాంటి అపాయం లేదు అంటూ కూడా చెప్తున్నారు. చూస్తున్నాం మనం. అయితే కొన్ని బిల్డింగ్స్ మాత్రం ఇక్కడ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి కొన్ని షాప్స్ కు కొద్దిగా డ్యామేజ్ అయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం. అయితే పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ పైన పడేసి అది కూడా ఒకవేళ ఇదైతే మాత్రం అయితే చాలా ప్రమాదమే అయ్యేది. కానీ అయితే ప్రమాదం మాత్రం తప్పిందని తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఈ దానికి డ్యామేజ్ అయిన దానికి ఇక్కడ పక్కల ఏదైతే షాప్ ఉంటుందో ఈ యొక్క పక్కల షాప్ ని వాళ్ళు సరి చేస్తున్నారు. డ్యామేజ్ కూడా అయినట్టుగా గుర్తిస్తున్నారు. కాబట్టి ఒక చూస్తాం. అయితే ఏదైతే ఈ యొక్క మొత్తం టోల్గా చూస్తున్నాం प्रॉब्लम हुआ क्या यहाँ पर गिरने के बाद? जो साइन बोर्ड लगा हुआ था वो टूटा है और अंदर थोड़ा मलबा भी गया है उसका दुकान में. बाकी तो कंडीशन आपके सामने ही है जो भी है. इनको भी प्रॉब्लम नहीं हुआ ना? नहीं, प्रॉब्लम तो नहीं है. शायद दुकान खुलने से पहले की मतलब ये हुई है. అయితే ఒకవేళ మార్నింగ్ సమయంలో అయితే మాత్రం చాలా పరిస్థితి ఘోరంగా ఉండేదంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే మనం చూసుకుంటున్నాం క్లియర్ గా ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే మొత్తం ఈ రద్దీ ప్రాంతం ఉంటుంది కాబట్టి బేగం బజార్ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. దీన్ని అయితే ఈ విధంగా జరగడం తీవ్ర ఇది. మనతో పాటు ఉన్నారు బ్రదర్. చెప్పండి, అంటే పాత భవనం ఉంది, ఈ విధంగా ఎవరు లేని సమయంలో పడ్డది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎవరైనా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? చాలా ఘోరంగా అయిపోయేది కదా. ఎందుకంటే ఇప్పుడు అది అట్లా పాత భవనం ఉన్నప్పుడు
త్వరలోనే చల్లి కూలగొట్టేసి మంచిగా చేసుకుంటేనే మంచిది. ఇలాంటి ప్రాబ్లం వచ్చిన దాకా కూడా ఉంచుకుంటే కూడా అందరికీ ప్రాబ్లం జరుగుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని గురించి ముందు చేసుకుంటేనే మంచిది. పాత బిల్డింగ్ ఉన్న కాడ ఎక్కడైనా ఉన్న కాడ మొత్తం కూలగొట్టి మంచిగా కట్టుకుంటే మంచిగా ఉంటుంది. అయితే ఇలాంటి పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో పురాతన బిల్డింగ్లను మొత్తం టోల్గా అధికారులు గమనిస్తూ ఉండాలి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు దీన్ని గమనించకపోవడం అయితే మొత్తం టోల్గా మనం చూస్తున్నాం. పక్కనే పెద్ద ట్రాన్స్ఫారం కూడా ఉంది. అయితే ఆ బిల్డింగ్ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ట్రాన్స్ఫారం పైన పడి ఒకవేళ జనావాసం మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. ఇంత పెద్దగా జనావాసాల మధ్య ఉంటుంది మొత్తం టోల్గా ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఈ ట్రాన్స్ఫారం పైన కూడా ఆ యొక్క బిల్డింగ్ పడింటే మాత్రం చాలా ఘోరంగా పరిస్థితి ఈరోజు ఊహించని విధంగా ఉండేది. ఆ గోడలు మొత్తం నానిపోయి ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా అధికారులు కానీ పాత భవనాలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. అయితే అధికారుల ఆ నిర్లక్ష్యం స్పష్టంగా కూడా కనిపిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ పాత భవనం ఏదైతే ఈ యొక్క బేగం బజార్లో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయిందో అక్కడ ఎలక్ట్రిక్ సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు. భానుప్రకాష్ గారు ఉన్నారు. అయితే దాని మొత్తం టోల్గా కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? మీకు ఎప్పుడు తెలిసింది సంఘటనకు? ఎలా వచ్చారు? ఈరోజు మార్నింగ్ 9:20కి నాకు కాల్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు కన్జ్యూమరు. నేను ఇమీడియట్లీ పంపించేసాను. 9:20 కల్లా ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇమీడియట్లీ మా వాళ్ళు సిబ్బందులు వచ్చారు, లైన్ ఆఫ్ చేశారు. ఎవరు లేని సమయంలో ఈ యొక్క బిల్డింగ్ కూలడం జరిగింది కాబట్టి అయితే అదృశ్య వైజాగ్తో మొత్తం టోల్గా కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే ఇక పాత బిల్డింగ్ ఇది. అయితే అధికారులు ఎందుకు దీనిపైన నిర్లక్ష్యం వహించారు? ఇటువంటి బిల్డింగ్స్ ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేస్తుంటారు అధికారులు. మరి ఈ బిల్డింగ్ ను ఫైండ్ అవుట్ చేయకుండా వదిలిపెట్టడానికి అధికారుల నిర్లక్ష్యానికి ఇది ధోరణిగా కనిపిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి బిల్డింగ్స్ ఏవి ఉన్నా కానీ ఖచ్చితంగా అధికారులు వీటిపైన అదే మొత్తం టోల్గా సామాన్యులు కానీ ప్రయాణికులు కానీ ఇక్కడ నుంచి రద్దీగా ఉంటుంది. దీనిపైన ఎప్పుడూ కూడా వ్యాపార సంస్థల సముదాయం ఉంటుంది కాబట్టి ఎవరు లేని సమయంలో పడింది కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఈ టైంలో కూడా పడింటే, మధ్యాహ్నం కానీ సాయంత్రం టైంలో పడింటే మాత్రం ఘోరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుండే వాళ్ళం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.